కథా స్రవంతికి స్వాగతం. నేటి కథ చేసిన తప్పుకు శిక్ష. ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగను విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు పులిపి వస్త్రం కప్పి దానికి పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై వారి కోరికలు తీర్చేది. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5 మైళ్ళ దూరం నుండి వచ్చి రోజు పూజలు చేసి వెళ్తుండేవాడు. ఒకనాడు కూడా విసుక్కోలేదు. ఇలా జరుగుతుండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది. కుంభవృష్టిలాగా మారింది. ఆ రోజు ఆ గుడికి దగ్గరలో కట్టెలు కొట్టేవాడు ఒకడు వచ్చాడు. వర్షం కురుస్తూ ఉండడం వల్ల నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఈ గుడి కనపడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనపడింది. వెంటనే ఆహా, వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి, ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకుని ఆటవికులు పూజించే ఆ దుంగని కొట్టబోయాడు. వెంటనే ఒరేయ్, నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మవారు. వీడికి దేవుడు దయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక ఎవర్రా దుంగ వెనుకో దాక్కొని మాట్లాడుతుంది, రండి బయటికి అన్నాడు అమ్మవారు అని తెలియక అజ్ఞానంతో. అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి, నేను అమ్మని, నన్ను కొట్టకు అనగానే, అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏంటి అంటే, ఇదిగో నీకు 100 బంగారు నాణేలు ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమైంది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా? గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడికి ఇంత ధనం ఇచ్చిందా అని పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకపోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి, చూపు పోయింది. అమ్మా, ఎంత అపచారం చేశాను, తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై, వాడు అజ్ఞాని, దేవుడంటే ఏమిటో తెలియదు, నన్ను చూసి ఒట్టి చెక్క ఒక కట్టె ముక్క అనుకొని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తున్నావు, అజ్ఞానిని నరకబోగా కనికరించాను అని నువ్వు అనుకొని నువ్వు కూడా అదే పని చేయబోయావు. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్ను నువ్వు నరకబోయావు, అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను, చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అనగానే, అమ్మా క్షమించు, మరొకసారి ఇలాంటి పొరపాటు చెయ్యను, దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు పూజారి వేడుకొనగా అమ్మ కనుకరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరపాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపద ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు, వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనకనే వెళ్ళాడు పూజారి. బోయవాడు తన ఇంటికి చేరుకుని భార్యను పిలిచి జరిగింది చెప్పి, ఇదిగో 100 బంగారు నాణాలు అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశ పుట్టి, నాకు వడ్డాణం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తను అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు, రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా త్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణాలు చూసి, నాన్న అవి నాకు ఇవ్వు, నేను జూదమాడాలి, బాగా త్రాగాలి, ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీర్వాలో ధనం దాచాడు బోయవాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికి వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులనిద్దరినీ నరికేసి ఆ బంగారు నాణేలు తీసుకువెళ్ళిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి.
అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. మనకు ఏది కావాలో మనకు తెలియదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు, కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది, ఫలితం రాకుండా మాత్రం ఉండదు. దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధం అవ్వాలి. బంగారం పుటం పెట్టిన తరువాత ఎంత అద్భుతంగా తయారవుతుందో, చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యే వరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మశుద్ధం అయిపోగానే పరిపూర్ణత్వం వస్తుంది. అప్పుడు ఎంచక్కా ప్రతి క్షణం ఒకే స్థితి, ఆనందమే ఆనందం, ఆ తండ్రి పాదాల చెంతకు చేరే వరకు. ఇది ఈనాటి శిక్షకు ఫలితం. కథ కంచికి మనం ఇంటికి. కథ చదివిన వారు పిటి లావణ్య, అనంతపురం.